పాడుతా తీయగా చల్లగా. నా పేరు నడిగడ్డ శ్రీ కావ్య చందన. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వస్తున్నాను. చాలా మంచి పాట, నాకు చాలా ఇష్టమైన పాట. జాతర అన్న సినిమా నుంచి మాఘమాస వేళలో వీళ్ళు చిన్నమామ గారు గోపి గారు రాసిన పాట, జీకే వెంకటేష్ సంగీతం, మా చెల్లాయి శైలజ పాడిన పాట. శుభం శుభం. మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో గోరవంకపై చిలుకకు గుబులాయెనెందుకు. మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో గోరవంకపై చిలుకకు గుబులాయెనెందుకు. పెళ్లి పీట పైన నీ రాజు దాపునా, చూపు చూపులోన నూరేళ్ల దీవెన. ఆ సమయమందు నేను, ఆ సమయమందు నేను ఈ బిడియము పలేను. గోరవంకపై చిలుకకు గుబులాయెనెందుకు. మాఘమాస వేళలో ఒకనాటి సంధ్యలో గోరవంకపై చిలుకకు గుబులాయెనెందుకు. మంచి సాహిత్యం ఉన్న పాట ఎంపిక చేసుకున్నావు కావ్య చందన. థ్యాంక్ యూ సార్. నీ పేరు ముందు పలకగానే బాలుగారు ఎంత పులకరించిపోయారో చూసావు కదా. కావ్య చందన, శ్రావ్యత అంతా నీకే చందెన అన్నట్టుగా పాడావు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాటని ఎంపిక చేసుకున్నావు. నీ పేరేంటన్నావు? శ్రీ కావ్య చందన. శ్రీ కావ్యచందన్ పెట్టేశారు ముందు పేరు, శ్రీశ్రీ గారి లాగా. చచ్చినట్టు గౌరవం ఇచ్చి తీరాలి ఎవరు కూడా. కావ్యచందన అనలేరు, శ్రీ కావ్యచందనం అంటే పవిత్రమైన కావ్యానికి కావ్యపు చందనం అన్నమాట. నువ్వు బాగుంది, పేరు బాగుంది. నేను ఎందుకు నిన్ను మళ్ళీ పేరు అడిగానంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా వినపడుతుంది గొంతుగా, పాడుతున్నప్పుడు ఎలా అని. ది ఓన్లీ స్మాల్ వీక్నెస్ ఇన్ యువర్ సింగింగ్ ఈజ్ యువర్ సింగింగ్ ఫాల్సెటో. చాలా సాఫ్ట్గా, ఆ సాఫ్ట్నెస్లో అది ఫాల్సెటో అంటారనమాట. దాన్ని ఎక్కడ ఉద్ధృతం చేయాలి, ఎక్కడ దాన్ని పుష్పంలా ఎక్కడ వికసించాలి, ఎక్కడ మొగ్గలాగా ముడుచుకోవాలన్నది నీ చేతిలో ఉన్నది. నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు ఈ పాటని, అందుకని దీన్ని సాఫ్ట్గా నీకు నీ దగ్గర వాళ్ళకు మాత్రం వినపడేటట్టు పాడుతున్నావు. సందర్భం కూడా అది కావచ్చు, కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు కొన్ని మాటలు సరిగ్గా అర్థం కావు అలా సాఫ్ట్గా పాడితే. అది తప్ప మిగతా అంతా నువ్వు పాడిన తీరు చక్కగా ఉంది. చాలా మంచి పాట, ఇష్టమైన పాట. శుభం 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 శుభం. పాడుతా తీయగా చల్లగా.